brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టీవీ9 కథనాలతోటి మత్స్యకారులతోటి చర్చించారు కలెక్టర్ బాపట్ల. ఈపురపాలెంలో బీచ్ ఆక్రమణలకు సంబంధించి కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఆ బ్రేకింగ్ ఇది. కాలువ పూడ్చివేత, స్ట్రైట్ కట్ వివాదం పరిష్కారానికి కలెక్టర్ హామీ ఇచ్చారు. వేటకు వెళ్లడానికి అడ్డుగా ఉన్న బండరాళ్ల తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు. రియల్టర్ పూర్తి చేసిన కాలువను తిరిగి తీయిస్తామంటున్నారు కలెక్టర్ మురళి. రేపటి నుంచి ఆటంకాలు లేకుండా మత్స్యకారులు వేటకు వెళ్లేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కలెక్టర్ ఆదేశాలతోటి బండరాళ్ల తొలగింపు పనులు మొదలు పెట్టారు అధికారులు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి తక్షణమే ఈ రోజు నుంచే పని స్టార్ట్ చేసి ఏ కొండరాళ్ళైతే బ్యాన్ రిలీఫ్ కి ముందు వేశారో ఆ కొండరాళ్ళన్నిటినీ తక్షణమే తొలగించేసి పడవలకు ఏమాత్రం ఆటంకం లేకుండా, డ్యామేజ్ జరగకుండా సునాయాసంగా వాళ్ళు వేటకి సముద్రంలోకి వెళ్లే విధంగా ప్యాసేజ్ అనేది ఇమీడియట్ గా ఇస్తారు. వేటకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా, వాళ్ళ కుటుంబాలకు ఏ ఇబ్బంది లేకుండా తక్షణమే ఆ పని చేస్తారు. సెకండ్ పని ఏం చేస్తారంటే, ఈ కమిటీ అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. పట్టా ల్యాండ్ ఎంతవరకు ఉంది, అసైన్ ల్యాండ్ ఎంతవరకు ఉంది, సిఆర్జెడ్ యొక్క నామ్స్ ని పాటిస్తున్నారా లేదా, సిఆర్జెడ్ నామ్స్ కి వ్యతిరేకంగా ఏం జరిగింది అనేటువంటి విషయాలు కానీ, అట్లనే గతంలో ప్రభుత్వం నుంచి నాకు కాంట్రాక్ట్ ఉంది, నేను ఇసుకని ఇక్కడ మీకు కోర్సునంతా చేసి మీకు మరింత బాగు చేస్తానని చెప్పి 500 లారీల ఇసుకని ఎవరైతే తరలించారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి మనం పూర్తిగా ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ 4 రోజుల నుంచి మత్స్యకారుల మీద ఏవైనా కేసులు పెట్టినట్టయితే ఆ కేసుల్ని కూడా విత్డ్రా చేసేదానికి కూడా మనం నిర్ణయం చేయడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు ప్రస్తుతానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇప్పుడు ఈ కలెక్టర్ ఆదేశాలతోటి స్ట్రైట్ కట్ వివాదం సమస్య పోయినట్టేనా? అలాగే మరి ఆ రియల్టర్ మీద చర్యలకు సంబంధించి ఆయన ఏమంటున్నారు? అంటే ఇప్పటికే ఏదైతే మత్స్యకారులు డిమాండ్ చేస్తూ వస్తున్నారో ఆ డిమాండ్కి అనుగుణంగానే అయితే పనులు అయితే మొదలవుతా ఉన్నాయి. మనం ప్రస్తుతం చూడవచ్చు, ఇది ఈపురుపాలెం స్ట్రైట్ కట్టు. ఈ స్ట్రైట్ కట్టు ఎల్ షేప్లో ఉండేది. ఎల్ షేప్లో ఉండేదాన్నంతా కూడా మారుస్తూ ఈ బండరాళ్ళన్నింటినీ కూడా రియల్టర్ వేయటం జరిగింది అనేది మత్స్యకారులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఈ బండరాళ్ళంతా తొలగించి ఈ స్ట్రైట్ కట్టు ప్రస్తుతం ఒక చిన్న బోటు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసినట్టయితే చాలా చిన్న కాలువగా ఉంది. ఇక్కడి నుంచి బోటు సముద్రంలోకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది. బ్యాన్ పీరియడ్ అయిపోయింది. సముద్రంలోకి వేటకు వెళ్దామన్నా కానీ వెళ్ళలేని పరిస్థితులు అయితే ఇక్కడ ఉండడంతో మత్స్యకారులంతా కూడా ఆందోళన చేసే నేపథ్యం ఉంది. ఈ స్ట్రైట్ కట్ గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ ఎల్ షేప్లో ఉండేదో ఆ ఎల్ షేప్ ఉండే విధంగా కూడా పనులు చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. ఎక్కడైతే బండరాళ్ళు వేశాడో ఆ బండరాళ్ళన్నింటినీ తొలగించాలంటూ కూడా నిన్న కలెక్టరేట్ వద్ద ధర్నాలో పాల్గొన్న మత్స్యకారులంతా కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో కలెక్టర్ అయితే పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పనులు వెంటనే ప్రారంభిస్తాం, మత్స్యకారులంతా కూడా సముద్రంలోకి వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ హామీ మేరకు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం, ప్రొక్లైనర్తో ఈ బండరాళ్ళన్నింటినీ కూడా తొలగిస్తా ఉన్నారు. ఈ స్ట్రైట్ కట్ అంతా కూడా నేరుగా సముద్రంలో కాకుండా ఏదైతే గతంలో ఎలా అయితే ఎల్ షేప్లో ఉండేదో ఆ ఎల్ షేప్లో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీని మీద మనతో పాటు మత్స్యకారులు ఉన్నారు. కమిటీ నిన్న కలెక్టర్ వేశారు. ఆ కమిటీలో కనకరాజు సభ్యుడిగా ఉన్నాడు. చెప్పండి, మీరు ఇవాళ కలెక్టర్ తీసుకున్న చర్యల పట్ల ఏం చెప్తారు? కలెక్టర్ గారు, మన స్థానిక జిల్లా బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ధోని కనకరాజు. అయితే మాకు ఈ కాలువ అన్నది 1974 నుంచి ఈ కాలువ ఏర్పాటు అయింది. దీంట్లో మా మత్స్యకారులు అందరూ బోట్లు దీంట్లో కట్టేసుకోవడం, దీని నుండి సముద్రంలో ఏటకెళ్ళడం రావడం జరుగుతుంది. అయితే ఈ తరుణంలో ఒక వ్యక్తి వచ్చి దీన్ని అమాయకంగా మమ్మల్ని ఆడుకొని ఒకసారిగా సీమోతుని మూసేసేసరికి మా బోట్లు సముద్రంలో ఏటకెళ్ళడానికి కూడా ఇబ్బంది అయ్యింది. అయితే దీని మీద మేము నిరసనలు, ఆందోళనలు, దీక్షలు చేపట్టిన తర్వాత నేను కలెక్టరేట్ని కూడా మేము ఉండటం జరిగినది. అయితే ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మమ్మల్ని పిలిపించి ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టి మీకు గతంలో 1974లో ఏ విధంగా అయితే సీమ్ అవుతుందో ఎల్ షేప్ రోజులు పడతాయి ఈ పనులు చేయాలంటే, సుమారు 2 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పారు. ఈ సుమారుగా మాకు 1 నెల రోజులు టైం పెట్టారండి. 1 నెల రోజులు టైం బాండ్ పెట్టి 1 నెల రోజులు కంప్లీట్ చేసి మీకు యథావిధిగా ఏదైతే ఎల్ షేప్ ఉందో అదే ఎల్ షేప్ ప్రకారంగా మీకు అప్పచేస్తానని చెప్పి కలెక్టర్ గారు పూర్తిగా మాకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తక్షణమే పనులు కూడా స్టార్ట్ చేసినందుకు మేము ఈ విషయంలో ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాగే త్వరగా కంప్లీట్ చేసి ఎల్ షేప్లో మాకు ఇవ్వాల్సిందిగా సదరు ఎమ్మెల్యే సదరు కలెక్టర్ గారు కూడా ఈ విధంగా మేము మరొకసారి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీరేం చెప్తారు? మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు కదా, ఇవాళ పనులు ప్రారంభించారు, ఏం చెప్తారు? దీని ద్వారా మేమందరూ ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇప్పటిదాకా మా బోట్లు కాళ్ళు ఉండిపోయి ఇప్పుడు కలెక్టర్ స్పందించి మా బోట్లకి వెళ్ళడానికి
మాకు సౌకర్యం కల్పించాడు కాబట్టి ఇప్పుడు యథావిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి మా బోట్లు వేడికి ఫిషింగ్ చేసుకుంటున్నాయి సార్. ఇదే ఇంత చెప్తా ఉన్నది కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పనులు ప్రారంభమయ్యాయి కాబట్టి సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేసి ఈపూరు పాలెం స్ట్రైట్ కట్ గతంలో ఎలా ఉండేదో అలా తీసుకువస్తారన్న నమ్మకాన్ని అయితే మత్స్యకారులంతా వ్యక్తం చేస్తున్నారు. రైట్ నాగరాజు.